చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడు. కానీ అతడు ఒక్క రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. ఇది చూసిన మిగిలిన నక్షత్రాలు బాధపడి తమ తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేశాయి. ఆగ్రహించిన దక్షుడు చంద్రుడికి శాపం ఇచ్చాడు. శాపం ప్రభావంతో చంద్రుడు క్రమంగా క్షీణించసాగాడు. లోకమంతా అంధకారమైంది. భయపడిన దేవతలు శివుడిని ప్రార్థించారు. శివుడు దయ చూపించాడు. చంద్రుడిని తన జటలో స్థానం ఇచ్చాడు. అప్పటి నుంచే చంద్రుడు పూర్తిగా నశించకుండా శుక్లకృష్ణ పక్షాలుగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాడు. ఈ కథ మనకి ఒక గుణపాఠం. అధిక మమకారం కూడా మనకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అలాగే అందరినీ సమదృష్టితో చూడగలగాలి అన్నది సారాంశం. అలాగే మన జన్మ జాతకంలో చంద్రుడు వృద్ధి చెందుతుంటే బలంగా మరియు క్షీణదశలో ఉంటే కొంచెం బలహీనంగా ఉంటాడని గమనించుకోగలరు.